మనం వీడియో ఎంత బాగా చేసినా థంబ్నెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చూసి మన వీడియో అయితే క్లిక్ చేస్తారు చాలామంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. థంబ్నెయిల్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. థంబ్నెయిల్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అనేది అయితే క్లియర్గా ఉండాలి. మనం వీడియోలో ఏం చెప్పాలనుకున్నాం మొత్తం థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోవాలన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు సరీ క్రియేషన్స్. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా ఇవాళ మన టాపిక్ ఏంటో. థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, ఈజీగా ఎలా చేయాలి, జస్ట్ 2 minutesలో చేసుకోవచ్చు థంబ్నెయిల్. అంత క్లియర్గా మనం జనరల్గా ఎలా మాట్లాడతామో ఆ మాటలతోనే ఈజీగా చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మన వీడియో మొత్తానికి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది థంబ్నెయిల్. అలా ఉండాలి థంబ్నెయిల్. థంబ్నెయిల్ లేకుండా వీడియో పెట్టామా ఎవరు క్లిక్ చేయరు. బై ఛాన్స్ వెళ్ళిపోవచ్చు కానీ వీడియో బై రన్నింగ్లో లేకపోతే థంబ్నెయిల్ చూసి మ్యాక్సిమం అందరూ క్లిక్ చేస్తారు వీడియోస్. నేను ఫస్ట్ చూపించాను కదా థంబ్నెయిల్స్ ఎలా చేయాలనేది. మొత్తం హోల్ వీడియోలో ఏముందో థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోవాలి. అంత క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి థంబ్నెయిల్. ఇంకా వీడియోలో ఏదైతే ఉందో థంబ్నెయిల్లో కూడా అదే ఉండాలి. వీడియో ఒకటి థంబ్నెయిల్ ఒకటి అస్సలు ఉండకూడదు. అలా అయితే వ్యూవర్స్ చూడరు మన వీడియోని. బయట థంబ్నెయిల్ చూసి స్టార్టింగ్లో చూడగానే బయటకు వెళ్ళిపోతారు మన వీడియో చూడకుండానే. అలా వీడియో సింపుల్గా అంత క్లారిటీ లేకుండా గజిబిజి లేకుండా ఉంటే థంబ్నెయిల్ మాత్రం మంచిగా పెట్టామనుకోండి మన థంబ్నెయిల్ చూసి క్లిక్ చేస్తారు వీడియో. బట్ వీడియోలో అంత ఏం లేదనుకోండి బయటకు వెళ్ళిపోతారు. మన వీడియో ఎలా ఉందో క్లియర్గా క్లారిటీగా ఉంటేనే మన వీడియోస్ అయితే జనాలు చూస్తారు. అప్పుడే మనం దానికి తగ్గట్టు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలి. మనం థంబ్నెయిల్ చూడగానే అబ్బా ఈ థంబ్నెయిల్లో మనకు పనికొచ్చింది ఏదో ఉంది, మొత్తం హోల్ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా ఆ థంబ్నెయిల్లో క్లియర్గా సింగిల్ పాయింట్లో రాసేయాలి. సింపుల్గా ఉండాలి అండ్ అట్రాక్టివ్గా ఉండాలి. మనం అయితే ఇప్పుడు థంబ్నెయిల్ సింపుల్గా ఈజీగా అయితే 2 minutesలో క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మన బ్రదర్స్తో, అమ్మలతో, నాన్న, అక్కలతో ఎలా మాట్లాడుతాం అలానే మాట్లాడుతూ అయితే థంబ్నెయిల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటనేది చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ChatGPT అయితే డౌన్లోడ్ చేసుకోండి. ChatGPT అందరికి తెలిసే ఉంటుంది కదా. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ChatGPT డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ అయిపోండి. ఓపెన్ చేసి అక్కడ ఫొటోస్ అని ఉంది కదా, ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి వెళ్తుంది. కెమెరాతో అయినా తీసుకోవచ్చు, గ్యాలరీలో ఉన్నదని తీసుకోవచ్చు. మనం ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేసుకుంటాం ఏదైతే థంబ్నెయిల్. అయితే నేను ఇప్పుడు ఈ వీడియోకి ఎలా థంబ్నెయిల్ చేస్తానైతే చూపిస్తున్నాను, చూసేయండి. మనకి లాంగ్ వీడియోకి థంబ్నెయిల్ ఏ సైజులో కావాలి, 16:9 రేషియోలో కావాలి. సో అదైతే ఇచ్చాను చూడండి. జనరల్గా ఎలా మాట్లాడతామో అలానే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ముందు ఏం కొట్టాను, 16:90 రేషియోలో థంబ్నెయిల్ చెయ్యని పెట్టాను. తర్వాత అయితే ఫ్రీగా థంబ్నెయిల్ మీరే చేసుకోవచ్చు అని టైటిల్ ఇవ్వు అని పెట్టాను. నెక్స్ట్ ఇది ఇందులో ఏమి ఇవ్వాలి, మనం ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. జనరల్ తెలుగు కావాలంటే తెలుగులో, లేదా మనం టైప్ చేయడం రాలేదనుకో అక్కడ వాయిస్ ఉంది చూసారా, మైక్ మీద క్లిక్ చేస్తే వాయిస్తో కూడా మనం చెప్పొచ్చు అనమాట. మనం ఏదైతే టాపిక్ దేని రిలేటెడ్ మనం టైటిల్ ఇవ్వాలనుకుంటాం ఆ రిలేటెడ్ మనం అక్కడ టైప్ చేసుకోవచ్చు, లేదంటే వాయిస్ ఇవ్వచ్చు. మనం ఎలా కావాలంటే అలా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నెట్ ఉంటే స్పీడ్గా అయిపోతుంది మనకి ఇది థంబ్నెయిల్ అనేది. జనరల్గా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది క్లియర్గా ముందు మీరు అనుకోండి. ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ అలా ఇచ్చేయండి. ముందుగా రాసుకోండి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఏమైతే థంబ్నెయిల్కి ఇద్దామనుకో అది రాసుకోండి. అది అలాగ అక్కడ టైప్ చేయండి, లేదా వాయిస్ ఓవర్ ద్వారా అయినా ఇవ్వండి. దానికి అర్థమైపోతుంది. క్లియర్గా తీసుకుంటాను. ChatGPT మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఏదైతే పిక్చర్ కార్టూన్ బాంబ్స్ క్లియర్ చేయడానికైనాను బాగా యూజ్ అవుతుంది. మాత్రం డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఫోటో వచ్చేసింది చూసారా, నాకు థంబ్నెయిల్ చాలా క్లియర్గా ఉంది, నీట్గా ఉంది చూసారా. మీకు ఆ టైటిల్ నచ్చలేదనుకోండి ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఎడిట్ బటన్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా టెక్స్ట్ మార్చుకోవచ్చు, అదే థంబ్నెయిల్ నేమ్ మార్చుకోవచ్చు. లేదంటే అక్కడ డౌన్లోడ్ మీద సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది అనమాట, మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మనం ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు అది థంబ్నెయిల్ అనేది. డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫోటో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం వీడియోకి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు థంబ్నెయిల్ కింద. ఇంతేనండి, చాలా ఈజీ. జస్ట్ 2 minutesలో అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలు అయితే మీకు ముందుగా వస్తాయి. ఇంకా మంచి వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.